హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో తెల్లవారు 5 గంటలకు లేచి హడావుడిగా మా బాబుని స్కూల్‌కి పంపించే దగ్గర నుండి సాయంకాలం దీపం పెట్టుకునేంత వరకు మొత్తం వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంక నేనైతే తెల్లవారు 5 గంటలకు లేచానండి. నేను లేచినప్పటికి లైట్‌గా తెల్లగా అయిపోతుంది. అంటే ఎండాకాలం కాబట్టి కొద్దిగా తొందరగానే తెల్లవారు అయిపోతుంది. చలికాలం అనుకోండి 6 గంటల దాకా కూడా చీకటిగానే ఉంటుంది. ఎండాకాలం మాత్రం 5 గంటలకే తెల్లగా అయిపోతుంది. ఇంక నేను లేచేటప్పటికి ఇంట్లో వాళ్ళు ఎవరూ లేలేదు. బాబు నిద్రపోతున్నాడు. బాబుకి 6 గంటలకు లేపుతాను. ఇంక నేను లేచిన తర్వాత మా మామయ్య కూడా లేచి కోళ్ళకైతే గింజలు పెట్టేశారు, బియ్యం పెట్టారు. ఇంకా మా కోడి ఒకటైతే ఒక 6 దాకా పిల్లలు చేసిందండి. పిల్లలు చేసి 3 రోజులు అయిపోయింది. చూడడానికైతే భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి పిల్లలు. మేమైతే 2 కోళ్ళు పొదిగేసామండి. నేను ఒక వీడియోలో చూపించాను పొదిగేసిన 2 కోళ్ళు కూడా. ఇదొక కోడి, ఇంకో కోడి తెల్ల కోడి అయితే పొదిగేసాము. ఈ కోడి అయితే 6 దాకా పిల్లలు చేసింది కానీ ఇంకో కోడి అయితే అస్సలు ఒక్క గుడ్డు కూడా పిల్ల చేయలేదన్నమాట. అన్ని గుడ్లు చెడిపోయాయి. ఇది మాత్రం పర్లేదు, బాగానే పిల్లలు చేసింది. ఇంక నేను తెల్లవారు లేయగానే నా కొన్ని పనులు చేసుకున్న తర్వాత బాబు కోసం అయితే పొయ్యి మీద వేడి నీరు పెట్టుకుంటున్నాను. బాబు లేచేలోపు వేడి నీరు కాగిపోతాయి. లేయగానే వాడు కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత బ్రష్ చేపిచ్చేసి స్నానం చేపిచ్చేసి దాని తర్వాత రెడీ చేసేసి అయితే స్కూల్కి పంపిస్తాను. ఖచ్చితంగా స్నానం చేపిచ్చేని స్కూల్కి పంపిస్తానండి. స్నానం చేయించకుండా అయితే అస్సలు స్కూల్కి పంపించను. తెల్లవారు కాబట్టి ఖచ్చితంగా వేడి నీరుతోనే బాబుకి స్నానం చేపించాలి. చల్లారి నీరుతో స్నానం చేపించాననుకోండి ఆ పక్క రోజుకి జలుబు చేసేసి ఖచ్చితంగా జ్వరం వచ్చేస్తుంది. అందుకని ఖచ్చితంగా వేడి నీరుతోనే స్నానం చేపిస్తాను. ఇంకా వేడి నీరు పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ అయితే క్యారెట్ అన్నం చేస్తున్నాను. క్యారెట్ అన్నం బాబు చాలా ఇష్టంగా తింటాడండి. నేను వారానికి 3 సార్లు అయినా చేస్తాను. ఈ క్యారెట్ అన్నం కావాల్సినవన్నీ కూడా పక్కకు తీసేసుకొని కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అయితే ఒక 2 లేదా 3 దాకా చెక్క మొగ్గ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. 2 దాకా బిర్యానీ ఆకు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని ఉల్లిపాయ వేసుకొని ఇవి లైట్గా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ బాగా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. టమాటా కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నానండి. బాగుంటుంది. లైట్గా అక్కడక్కడ పుల్లంగా తగులుతుంది, తినడానికి రుచిగా అనిపిస్తుందని కొద్దిగా టమాటా ఎక్కువగానే వేసుకుంటాను. టమాటా కొద్దిగా మగ్గాలండి. మరీ బాగా మగ్గనవసరం లేదు కానీ లైట్గా వాడినట్టుగా మగ్గితే సరిపోతుంది. దాని తర్వాత క్యారెట్ని బాగా తురుము పక్కన పెట్టుకున్నాను. ఈ టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత తురుము పక్కన పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకొని ఈ క్యారెట్ కూడా బాగా క్యారెట్లో ఉండే నీరంతా కూడా అయిపోయి బాగా మగ్గాలన్నమాట. అప్పుడే బాగుంటుంది క్యారెట్ అన్నము. ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. ఎక్కువ కారం వేసుకుంటే అన్నం తినలేము. తర్వాత కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అది మొత్తం కూడా క్యారెట్లో బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఈ క్యారెట్ అన్నము ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. నేనైతే వారానికి 3 సార్లు చేస్తాను. క్యారెట్ కూర చేస్తే ఇంట్లో వాళ్ళు ఎవరు సరిగ్గా తినరు కానీ క్యారెట్ అన్నం చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇంక నేను ఈ క్యారెట్ అన్నము తెల్లవారే అన్నం చేసేసి అన్నం చల్లారించిన తర్వాత క్యారెట్ అన్నం చేస్తాను. ఇంకా క్యారెట్ బాగా మగ్గిన తర్వాత చల్లార్చుకున్న అన్నాన్ని ఈ క్యారెట్ తురుములో వేసేసుకొని అన్నానికి మొత్తము ఈ క్యారెట్ తురుము కలిసేలాగా బాగా కలుపుకుంటే అంతేనండి, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. అన్నం వేసుకున్న తర్వాత అన్నం కూడా బాగా వేడవ్వాలి. అంటే అన్నం కూడా లైట్గా వేగాలన్నమాట. అప్పుడు ఈ క్యారెట్ అన్నం తినడానికి బాగుంటుంది. ఈ క్యారెట్ అన్నము రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు తెల్లవారులేసి, అది కూడా బాగానే ఉంటుంది. అయితే అన్నము చెమట పట్టకుండా పోకుండా ఉండాలి. అప్పుడు ఈ క్యారెట్ అన్నం చేస్తే బాగుంటుంది. పొడి పొడిగా ఉండాలన్నమాట. ఇంక నేనైతే బాబు కోసం బాక్స్లో కూడా సర్దేశాను. కొద్దిగా ఒక బాక్స్లోనే కొద్దిగా క్యారెట్ అన్నం పెట్టేసి ఒక 5 దాకా మేరీ బిస్కెట్లు పెట్టేసి బాటిల్తో నీరు కూడా పెట్టేసుకున్నాను. బ్యాగ్ సర్దేసుకున్నాను అనమాట. ఈ బ్యాగ్ సర్దుకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 6:15 ఇలా అయితే అయ్యింది. ఇంకా బాబు అయితే 6 గంటలకు లేచాడండి. లేయగానే ఫస్ట్ అయితే వాడు కాలకృత్యాలన్నీ తీర్చుకున్నాడు. వాడు లేచేలోపు నేను ఇంకా టిఫిన్ కూడా పూర్తిగా చేయలేదు. చేసేయడం అయిపోయింది కానీ బాక్స్ సర్దలేదనమాట. అంటే వాడు పనులు వాడు చేసుకుంటున్నప్పుడు నేను బాక్స్ సర్దేశాను.
దాని తర్వాత బాబుకి స్నానం చేయించడానికి అయితే వేడి నీరు తోడుకుంటున్నాను. స్కూల్కి వెళ్ళిన కొత్తలో అయితే తెల్లవారులు స్నానం చేపిస్తానంటే అస్సలు చేయించుకునేవాడు కాదు. అప్పుడైతే బాగా చలి ఉండేదిలేండి. ఆ చలి వల్ల ఏమోని అస్సలు స్నానం చేయించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు మాత్రం బాగా అలవాటు అయిపోయింది. తెల్లవారు లేగానే కొన్నిసార్లు అయితే అమ్మ నేను స్నానం చేసేస్తానని వాడే అడుగుతాడు. ఇంక ఈరోజు కూడా బాగానే స్నానం చేసుకున్నాడు. కానీ కొన్ని రోజులు మాత్రం ఏడిపిస్తాడనమాట. నేను చేయను అని ఏడుస్తాడు. ఇంక ఈరోజు మాత్రం అలా ఏం లేదు. లేచిన నుండి సరదాగానే ఉన్నాడు. అన్ని పనులు కూడా బాగానే చేసుకున్నాడు అనమాట. అంటే చేపించుకున్నాడు. ఇంక నేనైతే బాబుకి స్నానం చేపించేసి బట్టలు వేసేసి తల దువ్వేసి ఇవన్నీ రెడీ చేసేలోపు మా మామయ్య ఒక పక్క నిల్చొని అయితే ఒక్కొక్క స్పూను క్యారెట్ అన్నం తినిపించేస్తున్నారు. అంటే టైం లేదు. తెల్లవారి 6:30 కొన్నిసార్లు 6:40కి ఈ టైంకి అయితే బస్సు వచ్చేస్తుంది. అంత తెల్లవారి స్కూల్ బస్సు రావడం వల్ల వాడికి తినిపించడానికి కూడా టైం కుదరటం లేదు. అందుకని బాబుకు నేను రెడీ చేస్తుంటే మా మావయ్య అయితే తినిపించేస్తారు. ప్రతిరోజు కూడా ఇలానే ఉంటుందండి. ఇక్కడ మాత్రం మా మావయ్య బాగా సపోర్ట్ చేస్తారు. మా బాబు దగ్గర అన్ని దగ్గరలో కూడా బాగా సపోర్ట్ చేస్తారు మా మావయ్య. ఇంకా వాడికి రెడీ చేసేసి తినిపించేసిన తర్వాత బస్సు వచ్చింది. కరెక్ట్గా 6:40కి అయితే బస్సు వచ్చింది. కొన్నిసార్లు 6:30కే వచ్చేస్తుంది. ఇంకా రాగానే బస్సు ఎక్కిచ్చేసాము. వాడైతే ఇప్పుడు బాగా స్కూల్కి వెళ్ళడానికి అలవాటు అయిపోయాడండి. ఒక్కరోజు కూడా అమ్మ నేను స్కూల్కి వెళ్ళను అని అయితే అనటం లేదు. బాగానే బస్సు ఎక్కేసి అయితే వెళ్ళిపోతున్నాడు. కానీ మా బాబు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళినాడు కానీ వాడికి ఇంకా ఏమి రాయడం కానీ చదవడం కానీ రాలేదండి. స్కూల్ మాత్రమే అలవాటు అయ్యింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమో నేర్చుకుంటాడేమో కానీ ఇప్పుడు దాకా అయితే బాబుకి బుక్స్ కూడా ఇవ్వలేదన్నమాట. అంటే వాడు ఇంకా పలక కూడా పట్టుకోవటం లేదు స్కూల్లో. అందుకని బుక్స్ కూడా ఇవ్వలేదు. వాడు బాగా పలక పట్టుకొని పలక మీద రుద్దడం స్టార్ట్ చేసిన తర్వాత బుక్స్ ఇస్తానని అయితే స్కూల్ టీచర్లు అన్నారు. ఇంకా వాడికి కూడా ఇప్పుడు ఇచ్చినా సరే చింపేస్తాడులే ఎందుకులే అని నేను కూడా టీచర్లకు అయితే బుక్స్ ఇమ్మని అయితే ఏం చెప్పలేదు. ఇంకా బాబు స్కూల్కి పంపించేసిన తర్వాత ఒక పక్క టీ ఉన్ని ఇంకో పక్క అయితే రాగి జావ పెట్టాను. టీ మాత్రం ఇంట్లో వాళ్ళందరికండి. రాగి జావ మాత్రం మా మామయ్య ఒక్కరి కోసం అయితే పెట్టాను. బాబు ఈ మధ్య తాగటం లేదు రాగి జావ. స్కూల్కి వెళ్ళిన రోజు అయితే అస్సలు తాగటం లేదు. ఎప్పుడైనా ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రము రాగి జావ తాగుతున్నాడు అనమాట. ఇంకా రాగి జావ పెట్టేసి టీ అయిపోయిన తర్వాత ఇంటి ముందు అయితే వాకిలి చిమ్ముకుంటున్నాను. ఈ వాకిలి చిమ్ముకునేటప్పటికైతే టైం 7 అయిపోయిందండి. ఎండ కూడా వచ్చేసింది. 7 గంటలకే బాగా ఎండ వచ్చేస్తుంది. అంటే బాబుకి స్కూల్కి పంపించిన తర్వాత నేను ఈ బయట పనులు చేసుకోవాల్సి వస్తుంది. అందుకని లేట్ అయిపోతుంది అనమాట ముగ్గు వేయడం వరకు అయితే. మామూలుగా అయితే తెల్లవారు లేయగానే ఫస్ట్ ఈ పనులే చేసుకుంటాను కదా. కానీ బాబుకి స్కూల్కి పంపించిన రోజులు మాత్రం అలా ఉండదు. వాడి పనులన్నీ చేసుకున్న తర్వాతే నేను ఈ బయట పనులు చేయాలన్నమాట. లేకపోతే వాడికి స్కూల్కి పంపించలేను. నేను ఈ వాకిలి చిమ్మేటప్పటికి మాత్రం బాగా ఎండ వచ్చేసిందండి. ఇంక నేనైతే ఇంటి చుట్టూ కూడా వాకిలి చిమ్మేసుకున్నాను. మాకు కొద్దిగా ఎక్కువ వాకిలి ఉంటుంది కాబట్టి నేను వాకిలి చిమ్మేటప్పటికి నాకు మినిమం 1 గంట టైం అయితే పట్టేసిందండి. అంటే వాకిలి చిమ్మేలోపు నీరు కూడా వచ్చాయి అనమాట, పైప్ నీరు. ఆ పైపే బకెట్లో పెట్టేసుకొని కల్లాపు అయితే జల్లేసుకున్నాను. మామూలు ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లుతున్నానండి. పేడ అయితే ఏమీ లేదు. ఈ మధ్య చాలా రోజులైంది పేడ అసలు దొరకటం లేదు. అసలు మా ఇంటి దారి నుండి అసలు బర్రెలే వెళ్ళటం లేదనమాట. ఇంతకుముందు మా ఇంటి దారి నుండే పెన్నా నదికి అయితే బర్రెలు వెళ్ళేవి. అప్పుడు ఇంటి ముందు పేడ దొరికేది. కానీ ఇప్పుడు పోవకపోవడం వల్ల పేడ అయితే సరిగ్గా దొరకటం లేదు. ఎక్కువగా ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లేస్తున్నాను. ఫస్ట్ ఇంటి ముందు కల్లాపు జల్లాను. దాని తర్వాత వెళ్ళే దారిలో కూడా కల్లాపు జల్లేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. 8 గంటలకే నీరు అయితే వచ్చేసాయండి. అందుకని బోర్లో నీరు కొట్టుకొని జల్లకుండా మామూలు పైప్ పెట్టేసి జల్లేసాను. దానివల్ల కొద్దిగా టైం కూడా సేవ్ అయ్యింది. తొందరగా అయిపోయింది అనమాట. ఇంకా కల్లాపు జల్లేసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకుంటున్నాను. ముగ్గు అయితే 7 చుక్కల ముగ్గు వేసుకుంటున్నాను. చిన్న ముగ్గే వేస్తున్నానండి. ఈ ముగ్గు చుక్కలు 7 చుక్కలు పెట్టుకొని మధ్యలో చుక్కలు పెట్టుకోవాలి. 4 వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలండి. ముగ్గు సింపుల్గా ఉన్నా సరే ఇంటి ముందు చూడడానికి బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఇంటి ముందు తొందరగా ముగ్గు వేయడం అయిపోవాలి అంటే చిన్న ముగ్గులే వేసుకొని కొద్దిగా అందంగా డిజైన్లు వేసుకుంటే ఇంటి ముందు చూడడానికి చాలా బాగుంటుంది. నాకైతే పెద్దగా డిజైన్లు అయితే ఏం రావండి. అందుకని చిన్న ముగ్గులే వేస్తాను కానీ డిజైన్లు అయితే పెద్దగా ఏం వేయను. నాకు ఇంతకుముందు అసలు సరిగ్గా ముగ్గులు వేయడమే రాకపోయేది. కాకపోతే ఇప్పుడు మాత్రం బాగానే ముగ్గులన్నీ నేర్చుకుని అయితే ఇంటి ముందు వేస్తున్నాను. అవి కూడా చిన్న ముగ్గులే వేస్తాను, చుక్కల ముగ్గులే వేస్తానండి. మెలికల ముగ్గులు ఇలాంటివి అయితే వేయలేను. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే తింటున్నాను. టిఫిన్ క్యారెట్ అన్నం అయితే చాలా అంటే చాలా బాగుందండి. మా అత్త మా మామయ్య ఇంకొద్దిసేపు అయిన తర్వాత తింటాము అని అన్నారు. అందుకని నేనైతే వేసుకొని తినేస్తున్నాను. ఇంకా మా ఆయన కూడా టిఫిన్ మొత్తం తినడం అయిపోయిన తర్వాత డ్యూటీకి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు. డ్యూటీకి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు డ్యూటీకి వెళ్తే 2-3 రోజుల తర్వాత ఇంటికి వస్తారు.
నిన్న రాత్రి డ్యూటీ నుండి అయితే వచ్చారు. మళ్ళీ తెల్లవారు లేసైతే వెళ్ళిపోతున్నారు. మా ఆయన చేసేది ట్రాన్స్‌పోర్ట్‌లో వర్క్ కాబట్టి ఎళ్ళిన రోజే మళ్ళీ రాత్రికి ఇంటికి రావడానికైతే ఉండదు. ఒక 2, 3 రోజులైతే టైం పడతదనమాట. అంటే లోడ్ చేసుకోవాలి. మళ్ళీ అన్‌లోడ్ పాయింట్‌కి వెళ్ళి అన్‌లోడ్ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని, మళ్ళీ దూరం వెళ్తే అక్కడ నుండి మళ్ళీ ఏదో ఒక లోడ్ చూసుకొని మళ్ళీ నెల్లూరుకైతే రావాలనమాట. అందుకని ఒక్కొక్కసారయితే 5, 6 రోజులు, 10 రోజులు కూడా ఇంటికి రావడానికైతే టైం పట్టేస్తది. అంటే వెళ్ళే దూరం బట్టి, అటు నుండి రివర్స్ లోడ్ దొరికిన బట్టయితే ఎక్కువ రోజులు పట్టేస్తదనమాట. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం కోసం కూర చేసుకుంటున్నాను. కూర పొనగంటాకండి. ఆకు కొద్దిగా ఎక్కువగా ఉందని 2 రకాల కూర చేస్తున్నాను. ఇక్కడ టమాటా, పచ్చిమిరపకాయలు ఆకు కట్ చేసి పెట్టుకున్నాను కదా! అది పప్పు కూర కోసము. ఇంకా దబర్లో ఉప్పు వేసుకొని ఆకు వేసుకున్నాను కదా! అది తాలింపు కోసం అయితే పెట్టుకున్నాను. వేరువేరుగా తీసుకున్నాననమాట. పప్పు కూర చేస్తున్నాను కదా! ఆల్రెడీ కుక్కర్‌లో కందిపప్పు వేసుకొని ఉడికించుకున్నాను. ఇంకా ఈ ఉడికించుకున్న పప్పులోనే కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిరపకాయలుని ఈ ఆకు వేసేసుకున్నాను. ఇప్పుడేని కొద్దిగా పసుపుని, సాల్ట్, చింతపండు వేసేసుకొని మూత పెట్టుకొని 2 లేదా 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దించేసుకొని తాలింపు పెట్టేసుకుంటే అంతేనండి, పప్పుకూర రెడీ అయిపోయింది. ఇంకో పక్క అయితే తాలింపు చేసుకోవడానికి పొయ్యి మీద ఆకు పెట్టుకున్నాను కదా! ఆ ఆకులో కూడా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న దాని తర్వాత వడగట్టేసుకొని కొద్దిగా పొడిగుడ్డతో ఒత్తుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకున్నాను. ఈ ఆకుకూర తాలింపు కూడా తినడానికి బాగుంటుందండి. పప్పుకూర కూడా చాలా బాగా వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆకుకూర బాగా తింటారు. కానీ మా అత్త మాత్రమే కొద్దిగా తినడానికి ఇష్టపడదు. ఆకుకూర పప్పుకూర తినడానికి ఇష్టపడదు. తాలింపు ఇంకా బాగా తింటదనమాట. అందుకని ఖచ్చితంగా ఆకుకూర ఏది తెచ్చినా సరే తాలింపు కూడా కొద్దిగా చేస్తాను. అంటే పప్పుకూర సరిగ్గా తినదనేసి తాలింపు చేస్తాను. ఆకుకూర కొద్దిగా తక్కువ ఉందనుకోండి, ఖచ్చితంగా పప్పుకూరే చేసేస్తాను. మరి తాలింపు చేయను. ఏదైనా పచ్చడి దంచుతాననమాట. ఇంక ఈరోజైతే పచ్చడి ఏం దంచలేదు. పప్పుకూరని తాలింపు చేశాననేసి. ఇంక వంట అయిపోయిన తర్వాత గిన్నెలైతే తోముకుంటున్నాను. ఇంకా నేను ఈ గిన్నెలు తోముకునేటప్పటికి టైం అయితే 12:30, పావు తక్కువ 1 ఈ టైం అయితే అయ్యింది. బాబు ఇంకా ఇంటికి రావడానికి గంటన్నర టైం అయితే ఉంది. కరెక్ట్‌గా 2 గంటలకైతే బాబు ఇంటికి వస్తాడండి. వాడు వచ్చేలోపు నేను ఈ గిన్నెలు తోమడము, బట్టలు ఉతకడం ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి, వాడు రాగానే వాడికి అన్నం తినిపించేసి కాసేపు పడుకోబెడతాననమాట. కానీ చాలా వరకు అయితే తినేసిన తర్వాత వాడు పడుకోడండి. ఎక్కువసేపు ఆడుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. ఆడుకుంటాడు ఎక్కువ రోజులైతే. కొన్నిసార్లు ఎక్కువగా అలసిపోయి వస్తే మాత్రమే తిన్న తర్వాత పడుకుంటాడనమాట. నేనైతే చాలా వరకు వాడికి నిద్రపుచ్చడానికే ట్రై చేస్తాను గానీ, వాడు నాకు తిరగ కబుర్లు చెప్పి వాడు పడుకోడు, నన్ను పడుకోనివ్వడనమాట. ఎక్కువ శాతం ఆడుకోవడానికి ట్రై చేస్తాడు. అంటే ఆడుకోవడానికి ఎక్కువ టైం ఉండదు కాబట్టి, ఎక్కువ శాతం ఆడుకోవడానికే చూస్తాడనమాట. తను పడుకుంటే వాడికే ఫ్రీగా ఉంటది. ఇంక సాయంకాలం 4 గంటలకి ఈ టైంలో అయితే మ్యాగీ చేస్తున్నానండి. నాకైతే మ్యాగీ చాలా అంటే చాలా ఇష్టమండి. ఇష్టం అన్నగాడికి పిచ్చి అనడం మంచిది. కానీ ఎక్కువగా తినకూడదని ఎక్కువగా తినను. కానీ ఎప్పుడైనా ఒకసారి మాత్రం తెప్పించుకొని ఖచ్చితంగా తింటాను. మా ఆయనకి మ్యాగీ ప్యాకెట్ తెమ్మన్నాను. ఇంక ఈరోజైతే మ్యాగీ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళందరము తింటాంలేండి. ఈ ఒక్క ప్యాకెట్టే అందరికీ ఇస్తాను. ఎక్కువ తినకూడదు కాబట్టి కొద్దిగానే చేస్తాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎక్కువ ఏం తినరు. నేనే ఎక్కువగా తింటాను. నాకే ఎక్కువ ఇష్టము. మా మావయ్యకుని, మా అత్తకైతే అస్సలు ఇష్టం ఉండదు. మా ఆయన కూడా పర్లేదు తిన్నానంటే తిన్నాను అన్నట్టుగా ఉంటారు. కానీ నాకు మాత్రం చాలా ఇష్టమండి. మా బాబు కూడా పర్లేదు బాగానే తింటున్నాడు ఈ మ్యాగీ. బాగుంటుంది. కాకపోతే ఎందుకో మంచిది కాదని అయితే అంటారు. నాకు ఎందుకు అంటారో తెలీదు గానీ తినడానికి మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటది ఈ మ్యాగీ. నాకు చాలా ఇష్టమండి. మ్యాగీలో అయితే కోడిగుడ్డు ఏమి వేయటం లేదు. మామూలుగా వెజిటేబుల్ వేసేసే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పొయ్యి మీద కల్లాయి పెట్టుకొని కొద్దిగా నీరు వేసుకున్నాను. ఆ నీరులో కొద్దిగా సాల్ట్ వేసుకొని నీరు బాగా మరిగిన తర్వాత ఈ మ్యాగీ వేసుకున్నాను. మ్యాగీ ఒక 70% ఉడకాలండి. మరీ మెత్తగా ఉడికిపోయిందనుకోండి తినడానికి బాగుండదు మ్యాగీ. ఎందుకో జావ జావలాగా ఉంటుంది. టేస్ట్ అస్సలు ఉండదు. అందుకని మ్యాగీ చూసుకుంటూ ఉడికేసుకోవాలండి. ఎక్కువ ఉడికితే మాత్రం అస్సలు బాగుండదు. నేను ఒక 70% ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకొని వడగట్టేసుకున్నాను. దాని తర్వాత అదే కళాయి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, క్యారెట్‌ని, క్యాబేజీ వేసుకొని అన్నీ కూడా లైట్‌గా కలర్ మారేంత వరకు అయితే వేగించుకుంటున్నాను. దాని తర్వాత ఉడకబెట్టుకొని చల్లార్చుకున్న ఈ నూడిల్స్ కూడా వేసేసుకుంటున్నాను. అదేనండి మ్యాగీ వేసేసుకుంటున్నాను. ఈ మ్యాగీ ఇప్పుడు ఈ తాలింపులో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోవాలి. లేకపోతే విరిగిపోతాయి. అంటే తీగల్లా ఉన్నాయి కదా ఈ మ్యాగీ పుల్లలు, అవి విరిగిపోతాయి. విరిగిపోయినా ఏం కాదు కానీ తినడానికి ఎందుకో ఇష్టంగా అనిపించదు. అందుకని విరగకుండా కలుపుకోవాలన్నమాట.
ఇంకా ఈ మ్యాగీ బాగా తాలింపులు బాగా వేగించుకున్న తర్వాత ఈ మ్యాగీ దాంట్లోనే వచ్చిన మసాలా అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాకెట్ వేసుకున్నానండి. 2 ఒకేసారి వేసుకుంటే మొత్తం మ్యాగీ అంతటికి కలదనేసి నేను అనుకుంటాను. ఫస్ట్ ఒక ప్యాకెట్లో ఉండే మసాలా వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ప్యాకెట్ చింపీస్ అయితే వేసుకొని కలుపుకుంటాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, 2 స్పూన్లు పట్టుకొని కలుపుకుంటున్నాను. అలా కలుపుకున్నాం అనుకోండి ఈ మ్యాగీ అయితే ఎక్కువగా విరిగిపోకుండా బాగుంటుంది. ఇంకా మా ఇంట్లో ఈ మ్యాగీ తినడానికి వెరైటీగా స్పూన్లు ఉంటాయి చూసారా, అంటే గెర్రలుగా ఉండే స్పూన్లు ఉంటాయి. అవైతే బాగుంటాయి కలుపుకోవడానికి. మా ఇంట్లో లేవు కాబట్టి నేను నార్మల్ స్పూన్లే తీసుకొని అయితే కలుపుకున్నాను. మ్యాగీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎగ్ వేసుకుంటే ఇంకా బాగుండేది. కాకపోతే నేను ఈరోజు ఎగ్ తిననేసి, అంటే నాన్ వెజ్ తిననేసి కేవలం వెజిటేబుల్ వేసుకొని మాత్రమే ఈ మ్యాగీ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందరూ కూడా పర్లేదు బాగానే తిన్నారు. నేను కొద్దిగా ఎక్కువ వేసుకొని అయితే తిన్నాను. కాకపోతే ఒక ప్యాకెటే చేశానండి. చెప్పాను కదా ఇంట్లో వాళ్ళు ఎవరు సరిగ్గా తినరు, నేను మాత్రమే తింటాను. కాకపోతే అందరికీ పెడతాను అనమాట. ఏదో తిన్నామంటే తిన్నామనుకొని కొద్దిగా తింటారు. నేను మాత్రం పర్లేదు బాగానే తిన్నాను. బాబు కూడా బాగానే తిన్నాడు. మ్యాగీ అయితే చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమందికి మ్యాగీ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకు తెలిసి చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ మ్యాగీ ఎందుకు తినకూడదో అది కూడా కారణం చెప్పండి. నాకైతే సరిగ్గా తెలీదు ఎందుకు తినకూడదో అనేసి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఎన్ని తెలిసినా సరే ఇలాంటివి మాత్రం మానలేములేండి. ఇలాంటివి కొద్దిగా బ్యాడ్ హ్యాబిట్లేని, బ్యాడ్ అని తెలిసినా సరే మానలేమనమాట. అదొక రకమైన పిచ్చి. ఇంకా ఈ మ్యాగీ తిన్న తర్వాత సాయంకాలం ఉన్న కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. అంటే వాకిలి చిమ్మడము, మళ్ళీ ఇంటి ముందు కల్లాపు జల్లేసి ముగ్గు వేసుకోవడము, గిన్నెలు ఉంటే గిన్నెలు తోముకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. రాత్రికి వంట చేసుకోవడం, ఇవన్నీ చేసుకున్న తర్వాత స్నానం చేసేసి దేవుడికి అయితే దీపం పెట్టుకుంటున్నానండి. ఇంకా కామెంట్లో కొంతమంది అడుగుతున్నారు, అక్క తెల్లవారులు వేసి స్నానం చేసి దీపం పెట్టుకొని దాని తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు కదా అని అయితే కామెంట్ చేస్తున్నారు. నేను ఇక నుండి ట్రై చేస్తానండి. ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే ఇప్పుడే కాదు, ఇంకో 10 రోజుల తర్వాత, అంటే బాబుకి స్కూల్కి వేసవి సెలవులు వస్తాయి కదా, అప్పటి నుండి చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేయాలనే సరే అంత హడావుడిలోనే నేను అవన్నీ చేయలేనండి. ఎందుకంటే ఈరోజు తెల్లవారులేసి ఎంత హడావుడిగా పనులన్నీ చేశానో నాకు మాత్రమే తెలుసు. అంటే వీడియో తీసుకుంటూ వాడికి రెడీ చేసుకుంటూ వాడికి కావాల్సినవన్నీ రెడీ చేసినప్పటికి నాకు ఎంత కంగారుగా అనిపించిందో. అంత తొందరగా అవ్వండి పనులు, చాలా కంగారుగా అనిపిస్తాయి. అందుకని బాబుకి సెలవులు వచ్చిన తర్వాత అప్పటి నుండి ఖచ్చితంగా స్నానం చేసేసి మిగతా పనులు చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అదే అలవాటు ఇంకా అలా కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నాను. నాకు పెళ్ళి కాకముందు మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇలానే ఉంటుందండి. అంటే తెల్లవారులేసి స్నానం చేసిన తరువాత ఏ పనైనా చేయాలి, ఆ అలవాటే ఉంటుంది. కాకపోతే మా అత్త వాళ్ళ ఊర్లో ఈ అలవాటు ఎందుకుందో నాకు మాత్రం ఆ కారణం అస్సలు తెలీదు. ఇది మాత్రం కొద్దిగా విడ్డూరమేనండి. నాకు పెళ్ళైన కొత్తలో చాలా అంటే చాలా విడ్డూరంగా అనిపించేది. అంటే అమ్మ వాళ్ళ ఊరు సైడ్ ఏంటంటే స్నానం చేయకుండా ఏ పని చేసినా సరే పాసిమొహంతోనే అలా స్నానం చేయకుండా అలా పనులు చేస్తావా అని తిడతారు. అదనమాట అమ్మ వాళ్ళ ఊరు సైడ్ ఉండే అలవాటు. కానీ మా అత్త వాళ్ళ ఊరు సైడ్ ఈ అలవాటు ఎందుకు వచ్చిందో, మరి ఆ పెద్దలు ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు ఆ కారణము. కానీ నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అలవాటు చేసేసుకున్నాను. కానీ ఇక నుండి అయితే ఖచ్చితంగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా నేను దీపం పెడుతుంటే బాబు వచ్చి గంట కొడతానని అయితే అంటున్నాడు. వాడికి గంట కొట్టడం అంటే చాలా సరదా. వాడి చేత కాసేపు గంట కొట్టించేసి వాడికి బొట్టు పెట్టేసి అయితే దీపం పెట్టేది పూర్తి చేసుకున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.